ఐసీఎల్ ఇప్పుడు చేయించుకుంటే తర్వాత క్యాటరాక్ట్ వస్తే ఏం చేయాలి అని. యూ క్యాన్ అండర్గో క్యాటరాక్ట్ సర్జరీ ఇన్ అ వెరీ సేఫ్ అండ్ నార్మల్ మేనర్. క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు ఒక ఎక్స్ట్రా స్టెప్ చేయాల్సి వస్తుంది. చిన్న ఛాలెంజ్ ఏంటంటే ఐఓఎల్ పవర్ క్యాలిక్యులేషన్లో కొంచెం ఛాలెంజ్ రావచ్చు. Hello everyone, I'm Dr. Abdul Rashid, cataract, LASIK and squint surgeon from Pixel Eye Hospital. ఐసీఎల్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఒకవేళ క్యాటరాక్ట్ సర్జరీ అవసరం పడితే డౌన్ ద లైన్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ బికమ్ 50-60 years, ఆ టైంలో మీకు ఒకవేళ క్యాటరాక్ట్ సర్జరీ అవసరం పడితే కెన్ వీ డూ, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. సో ఈ క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఐసీఎల్ అండ్ ఇఫ్ యూ నీడ్ క్యాటరాక్ట్ సర్జరీ, యూ క్యాన్ అండర్గో క్యాటరాక్ట్ సర్జరీ ఇన్ అ వెరీ సేఫ్ అండ్ నార్మల్ మేనర్. అందులో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ డ్యూరింగ్ ద క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు ఒక ఎక్స్ట్రా స్టెప్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లాంట్ ది ఐసీఎల్. ఆల్రెడీ లోపల ఉన్న ఐసీఎల్ని మనం ఎక్స్ప్లాంట్ చేసి దెన్ వీ డూ ద నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ ది క్యాటరాక్ట్ సర్జరీ. దట్ ఈస్ అ వెరీ బేసిక్ సింపుల్ థింగ్. అండ్ ఎక్స్ప్లాంటింగ్ ది ఐసీఎల్ ఈజ్ అ easy process which any ICL surgeon or a cataract surgeon can execute if he is experienced with it. And IOL power calculation lo slightly it is oka chinna challenge entante IOL power calculation lo koncham challenge raavachu, and that also an experienced surgeon can take care of, and he can calculate the IOL power accurately. సో ఇట్ ఈస్ నాట్ అ మేజర్ ప్రాబ్లం. చాలామందికి డౌట్ ఉంటుంది, ఒకవేళ మేము ఐసీఎల్ ఇప్పుడు చేయించుకుంటే తర్వాత క్యాటరాక్ట్ వస్తే ఏం చేయాలి అని. అండ్ సమ్ అదర్ పీపుల్ ఆల్సో హ్యావ్ అ డౌట్ దట్ ఒకసారి ఐసీఎల్ చేయించుకుంటే తర్వాత క్యాటరాక్ట్ సర్జరీ చేయించాల్సిన అవసరం ఉండదా అని. లేదు, క్యాటరాక్ట్ ఈజ్ అ డిఫరెంట్ ప్రొసీజర్, ఐసీఎల్ ఈజ్ అ డిఫరెంట్ ప్రొసీజర్. ఐసీఎల్ తర్వాత ఒకవేళ మీకు క్యాటరాక్ట్ వస్తే ఎస్, యూ హ్యావ్ టు అండర్గో క్యాటరాక్ట్ సర్జరీ విచ్ క్యాన్ బి డన్ నార్మల్లీ. ఒక ఎక్స్ట్రా స్టెప్ ఏంటంటే ఐసీఎల్ తీసి క్యాటరాక్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. అండ్ ఇన్ ద సేమ్ సిట్టింగ్ ఇది ఒక డిఫరెంట్, ఐసీఎల్ ఎక్స్ప్లాంటేషన్ ఈజ్ వన్ స్టెప్, క్యాటరాక్ట్ సర్జరీ అనదర్ స్టెప్, అలా అనేది ఏమీ ఉండదు. సేమ్ సర్జరీలోనే జస్ట్ వన్ ఎక్స్ట్రా స్టెప్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లాంట్ ది ఐసీఎల్ అండ్ ప్రొసీడ్ విత్ ద cataract surgery. I hope I have cleared your doubt. Please share it with people who have this doubt. Thank you.